రైట్. నాయకులకి గూడా హిందువులంటే చిన్న చూపు అయిపోయిందా? అసలు హిందువుల్ని ఎందుకు చిన్న చూపు జూస్తూ ఉన్నారు? అన్ని మతాలు ఒక్కటే. సర్వ సర్వ మతాలు ఈ భారతదేశంలో మాత్రము ఒక్కటిగానే ఉంటాయి. అన్ని మతాలు కలిసే ఉంటాయి. ముఖ్యంగా ఇంకా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా కలిసిమెలిసి ఉంటారు. తనకు ముస్లిమా, హిందువా లేపోతే సిక్కా ఇట్లా ఏమి భేదాలు లేకుండాను చాలా చక్కగా కలిసి ఉండే వాళ్ళ మధ్యన రకరకాల విభేదాలను సృష్టిస్తూ ఉన్నాయి అనేక శక్తులు. ముఖ్యంగా రాజకీయ పరంగా వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో రకంగానంటే మతపరమైన కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మతపరమైన చిచ్చు రేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది అసలు పూర్తిగా మత మార్పిడులు చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో, ఇది మనం ఎక్కువగా తరచూ కూడా తిరుపతి విషయంలో వింటూ ఉంటాం. అనేక రకాల మత మార్పిడులు జరిగినాయి గతంలోనే వైఎస్ఆర్‌సీపీ పార్టీ హయాంలో ఉండేటప్పుడు అని జెప్పేసి. అయితే ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా ఈ మత మార్పిళ్ళనేవి జరుగుతూ వస్తున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు ఇప్పుడు ప్రస్తుతము మొన్నటి వరకు గూడా రంజాన్ మాసం నడిచింది. చక్కగా నాయకులు కూడా రాజకీయ నాయకులు గూడా ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం భాయి భాయ్ అన్న నినాదం ఏదైతే ఉందో ఆ కొటేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా చాలా మంది చాలా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. హిందూ, ముస్లిం కలిసి సరదాగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, ఇఫ్తార్ విందుల్లో పాల్గొనేవాళ్ళు, ఇక్కడ పూజలు చేస్తే వాళ్ళొచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇలాంటి భావాలు ఉన్నవారు కూడా ఉన్నారు. వీళ్ళలో పూర్తిగా లేరు అని పూర్తిగా వ్యతిరేకించడానికి కూడా లేదు. అయితే ఒక్కొక్కసారి మాత్రము ఎవరైతే మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు గావచ్చు, దేశాన్ని పరిపాలించే నాయకులు గావచ్చు, ఎవరైనాను నాయకులు అనేవాళ్ళు వాళ్ళ కనుసన్నల్లోనే ప్రజలు నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి రూల్స్ పాస్ చేస్తే ఆ రూల్స్‌కి వ్యతిరేకంగా లేకుండా, ఆ రూల్స్‌కి విరుద్ధంగా లేకుండా, ఆ రూల్స్‌తో పాటే నడవాల్సిన పరిస్థితులు ఉంటాయి. లేని పక్షంలోనే అనేక రకాల కేసులు, అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్‌కి సంబంధించి అలాగే ముఖ్యమంత్రులు, మంత్రులు ఏవైతే చెప్తూ ఉంటారో వీటికి సంబంధించి ప్రజలు కూడా నడుచుకుంటూ ఉంటారు ఆ రూల్స్ ప్రకారం. ఏదైనా ప్రజలకి అభిష్టానికి విరుద్ధంగా ఉంది అని అంటే మాత్రము దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తారు. చెబుతారు, చర్చలు పెడతారు. సో ఇది కరెక్ట్ కాదు, ఈ విషయం వల్ల ఇబ్బంది పడతాము, ఇంత మేము పే చేసుకోలేము, లేకపోతే ఇది మాకు అనుకూలంగా లేదు, ఈ రోడ్లు బాలేవు, ఇంకోటి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలన్నీ తీరుస్తూ ప్రజాసేవకులుగా ప్రజానాయకులు ఉంటూ ఉంటారు. అలాగే ప్రజానాయకుల ఆధ్వర్యంలో ప్రజలు కూడా ప్రతి పనిని మనం చేస్తూ ఉంటాము. సో ఇది జనరల్ లైఫ్ సైకిల్ మనకి. బట్ ముఖ్యంగాను ఒక దేశానికి గాని, ఒక రాష్ట్రానికి గాని, ఒక ప్రాంతంలో గాని, ఒక పక్క ఇంట్లో గాని ఒక వివాదం వచ్చింది అనంటే ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయింది అనంటే మధ్యలో కొంచెం తగ్గింది. బట్ ఇప్పుడు మరీ ఎక్కువగా అయిపోయింది ఏంటంటే మతపరంగా చిచ్చు రేపే ప్రయత్నమే జరుగుతూ కనిపిస్తోంది. ఆ నాయకులు కూడా కొంతమంది వ్యవహారము అత్యంత తీవ్రంగా కనిపిస్తుంది. వాళ్ళసలు గతంలో ఒకలాగుంటే ఇప్పుడు ఒకలాగా, అంటే అవసరాన్ని బట్టి, పరిస్థితుల అనుకూలతను బట్టి వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకుంటే సంగారెడ్డి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, ఆయన అందరికీ సుపరిచితులు. ప్రతి ఒక్కరికి కూడా తెలిసి జగ్గారెడ్డి గారి గురించి గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. పూర్తిగా చెడ్డవాడు అని మనం ఏమి డిక్లేర్ ఒక స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేం. అయితే ఒక దేవాలయ ప్రసాదానికి పంపిణీకి సంబంధించిన విషయంలోని పూర్తి స్థాయిలో ఈయన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే విమర్శలు ఎందుకు ఎదుర్కొంటూ ఉన్నారు? ఊరికే ఎవరైనా విమర్శిస్తారో, ఊరికే ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తారు అని అంటే మన నాలిక అదుపులో ఉండేటప్పుడు, మన ప్రవర్తన అదుపులో ఉండేటప్పుడు ఎదుటివారు ప్రశ్నించడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈయన విషయంలో మాత్రము వీడియోలో వీలైతే వీడియో ప్లే చేస్తున్నాము, ఆల్మోస్ట్ చూసే ఉంటారేమో, ఇది ట్రోల్ అవుతూ ఉంది. ప్రసాదాన్ని పూర్తిగా లడ్డూ ప్రసాదాన్ని మనం ఒక క్యూ లైన్ లోన పంచిపెడతాం. తీర్థం గాని ఏదైనా లడ్డు అనే కాదు, పులిహార గాని ఏదైనా దేవుడికి సంబంధించిన ప్రసాదాన్ని ఎంతమంది భక్తులు ఉంటే అంతమందికి ఒక కౌంటర్ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లి కొనుక్కుంటారు. లేదు ఫ్రీగా ఇచ్చే ప్రసాదం అయితే లైన్ లో ఉండి ఒక 10 మందిని పెట్టుకొని టేబుల్ ఏదో పెట్టుకొని ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటారు. బట్ అట్లా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆయన టెంపుల్ కి, గుడికి సంబంధించిన ఆ మీదన గుడి గోపురం మీదకెళ్ళి ఆ పూర్తిగా భక్తులు ఉన్నారు, మొత్తం రద్దీగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడాను. అక్కడ అంతమంది భక్తులు ఆలయానికి వచ్చేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతోన ఇవ్వాల్సిన ప్రసాదాన్ని, ముఖ్యంగా చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు హిందూ భక్తులు ఆ ప్రసాదానికి సంబంధించి. ఏ భక్తులైనా సరే, అసలు ముస్లిం అయితే ముస్లిం వాళ్ళకి సంబంధించిన దానికి వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ కి సంబంధించి అలానే ఫీల్ అవుతారు, హిందువులు అయితే హిందువులు కూడా ప్రసాదానికి సంబంధించి మాత్రం చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఇంత లడ్డూయే ఇంత తినాలి అని లేదు, కొద్ది తింటేనే అది ప్రసాదం అని అంటూ ఉంటాం మనం. అంటే ఇంత
ఇచ్చినా కూడా, ఒక పట్టికి ముక్క ఇచ్చినా కూడా ప్రసాదం కింద, దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ పట్టికనే మళ్ళీ చెదగొట్టి ఇంట్లో అందరికీ పంచిపెట్టి మనం తినడం చేస్తూ ఉంటాం, ఇంత ముక్కున్నా కూడా. సో అంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని గాని లేదా కుంకుమలు ఇట్లాంటివి గాని విసరడం అనేది ఎంత అసలు దాన్ని ఏ రకమైన పేరు పెట్టాలి దానికి అనేది కూడా అర్థం కావట్లేదు. లడ్డూలు ఇట్లా కుప్ప కుప్పగా ఒక గంపతో పట్టుకుని జనాల మీదకి ఇట్లా ఇసిరేస్తూ ఉన్నారు. అది చూడడానికి చాలా ఇబ్బందికరంగా, చాలా అసహ్యంగా, చాలా బాధాకరంగా ఉంది ఆ వీడియో చూస్తూ ఉంటే. అసలు ఏరుకునే వాళ్ళు అంటే లడ్డూలు తీసుకునే వాళ్ళు కూడా దాని ఒక ప్రసాదం లాగా భావించి తీసుకుంటూ ఉన్నారు. అంత కక్కుర్తిగా ఆ ప్రసాదాన్ని ఇసురుతూ ఉంటే మనం అట్లా విసరడం ఏంటి ప్రసాదము? జగ్గారెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, అలా విసరకండి, మీరు ఒక లైన్ పెట్టి ప్రసాదం ఇవ్వండి అని చెప్పేసి ఏ భక్తులైనా నలుగురు ఐదుగురు స్పందించి ఉండుంటే, అట్లీస్ట్ ఒక్కరైనా ఎదురు తిరిగి మాట్లాడి ఉండుంటే ప్రసాదాన్ని ఎట్లా అందించాలో ఆ రకంగా అందించేవారు. కానీ అక్కడ ఎవరు మాట్లాడకుండా ఏదో కుక్క పిల్లలకి బిస్కెట్లు వేస్తున్నట్టు, లేదా ఇప్పుడు బర్రెలన్నింటినీ కట్టేసి మనం కోళ్ళకి వాటికి ఇట్లాగా చల్లి వేసేస్తూ ఉంటాం, నూకలు గాని ఏవైనా గాని గడ్డి గాని ఇవన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇట్లా ఇసురుతామో అవన్నీ వచ్చి ఏరుకుని తింటూ ఉంటాయి. సో ఆ రకంగాను లడ్డూలను తీసేసి మొత్తం జనాల మీద అందరికి కుప్ప కుప్పగా ఇసురుతూ ఉంటే వాళ్ళ లడ్డూలు ఏరుకోవడం. అసలు అంటే ఆయన మీదున్న పిచ్చితో వచ్చారా? లేతే దేవుడి మీదున్న పిచ్చితో వచ్చారా? ఎవరి మీదున్న అభిమానంతో వాళ్ళక్కడికెళ్లారు? అది అలా చేయడం తప్పు అని ప్రశ్నిస్తే ఒకవేళ నాయకుడేమైనా అంటాడని వాళ్ళకేమైనా భయమా? భయం కొద్దీ అలా ఎవరు ప్రశ్నించలేదా? సో ఇలా రకరకాల ప్రశ్నలైతే దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది ఈ వీడియో చూసిన తర్వాత, ముఖ్యంగా హిందువులకు సంబంధించిన టెంపుల్ హిందూ ప్రసాదానికి సంబంధించిన డిస్కషన్ కాబట్టి చాలా మంది ఈ విషయంలో అయితే మాత్రము దేవుణ్ణి అవమానించారు. అలాగే భక్తుల మనోభావాలను కూడా అవమానించారు. ఆ ప్రసాదాన్ని ప్రసాదంగా ఇవ్వకుండా ఇసరడం వలన ఆ విసిరే పద్ధతిలోని కింద పడిన లడ్డూలను అంత తొక్కుకొని అక్కడ పెద్ద తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు విసురుతూ ఉంటే. సో అట్లా విసరడం వల్ల అందులో పైన ఒక లేడీ కూడా కనిపిస్తూ ఉన్నారు, వెనక ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు. అసలు ఆ రకంగా ఎందుకు చేశారు జగ్గారెడ్డి గారు? దీన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదా ఇప్పటి వరకున? ఎందుకు అడగలేదు? ఆ ప్రభుత్వం ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తుందా? ఇలాంటివన్నీ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నాయకులు ఏం చేసినా కూడా కాస్త మీరు ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించి చేయండి దేన్నైనా. అంటే మిగిలిన మీకు ఎక్స్ పార్టీ లేదా ప్రతిపక్షంగా ఉన్న పార్టీలకు ఏదో ఒక లీనియన్స్ ఇస్తారన్నది ఒక పాయింట్, అది వాళ్ళకి ఒక మీ పిలక చేతికి ఇచ్చినట్టు. దాన్ని పక్కన పెట్టేస్తే మీరు ప్రజల్ని అలాగే ధర్మాన్ని అవమానిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మీకు ఏదో ఆట బొమ్మలాగా, ప్రజలంటే ఏదో ఒక ఆట వస్తువుల్లాగా వాళ్ళతో వాళ్ళు ఎలా చేస్తే అలా పడి ఉంటారు అన్నట్టు ఇందులో కనిపిస్తుంది. ఇంకోసారి ఇలా చేయొద్దు. ఏ నాయకులైనా కూడా పెద్దవారు ఇది రిక్వెస్ట్ గా మాట్లాడేది, అంటే వార్నింగ్ ఇచ్చే స్టేజ్లు కాదు కాబట్టి రిక్వెస్ట్ గా మాట్లాడాల్సిన పరిస్థితి. ప్రజల మనోభావాలని దెబ్బతీయకండి. మీరు చేసేది ఏదైనా పద్ధతిగా చేస్తే ప్రజల్లోనూ ఒక అభిమానాన్ని చూరగొనే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే పూర్తి స్థాయిలో మీ మీద వ్యతిరేకత వస్తుంది. మరీ పిచ్చిగా వెర్రితనంగా మీరు ఏం చేసినా సరే అభిమానించే వాళ్ళు తప్ప సామాన్య జనానికి ఓటు వెయ్యాలి అని అనిపించదు ఇలాంటివి చేస్తే. అలాగే ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ అవమానించకండి. మీ రాజకీయాలు పక్కన పెట్టేస్తే ధర్మాన్ని ఎప్పుడూ అవమానించొద్దు. ప్రసాదాన్ని ప్రసాదంలాగా ఇవ్వండి. మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. సామాన్య జనాన్ని సామాన్య జనంలాగా చూసి వాళ్ళకి కావాల్సిన లోటుపాట్లను పూడ్చే ప్రయత్నం చేయండి. ఇది నాయకులు చేయాల్సింది. అయితే ఇలాంటి ఘటనలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు కూడా దీని మీద డిబేట్స్ పెట్టి చర్చిస్తూ ఉన్నారు. సో జగ్గారెడ్డి గారు దయచేసి దీనికి క్షమాపణ కూడా చెప్పాలి. మీరు ఎందుకు ఇలా చేశారు, అసలు దీనికి రీజన్ ఏంటి అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. దీని గురించి చూస్తున్న ప్రేక్షకులు మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ప్రసాదాన్ని ఆ రకంగా విచ్చలవిడిగా విసురుతూ ఉన్నారు. ఏ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యి అలా విసిరారు? ఎక్కడ చూసారు మీరు ఇలా ప్రసాదాలను విసరడము? ఏ ఆచారంలో ఉంది? ఆ ప్రసాదాన్ని ఎందుకు విసిరారు? ఇదే మీరు ఇఫ్తార్ విందులకు వెళ్తూ ఉంటారు. ఇఫ్తార్ విందుల్లో కూడా బిర్యానీ పొట్లాలు ఇట్లా ఇసిరి తినండి, మటన్ ముక్కలు చికెన్ ముక్కలు ఇట్లా విసిరి తినమంటే ఎవరు తినరు కదా. పద్ధతిగా అందరూ కూర్చొని ఒకే కంచంలో భోజనాలు చేస్తూ ఉంటారు. అంత ఐక్యత ఉంది. సో మనం ఎదుటి మతాన్ని అనేటప్పుడు మన మతంలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరు ఏ మతాల్ని కించపరచాల్సిన అవసరం లేదు. ఎవరి మతం కోసం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ఎవరి కులం కోసం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. చిచ్చు, కుల చిచ్చులు ఇట్లాంటివి దయచేసి దేశంలోని మరో కల్లోలాలకి దారి తీయకుండా ఉండాలనే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జగ్గారెడ్డి గారు చేసింది కరెక్టా, తప్ప, అసలు ఇలా చేయడం ఎక్కడుంది? సో మీరైతే ఏమని ప్రశ్నిస్తారు?